Shivaratri Vigil, box office Raviteja's Eagle. So movie, each and every cinematography is very rich and ఇక నుంచి మనం మల్లారెడ్డి చెప్పినట్టు పాలమి పూలమి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మిగతా వాళ్ళని తీసుకొని వస్తుంది ఇక్కడికే సినిమాలో అయినా ప్యాన్ ఇండియా తీయాల్సిన సినిమా మా గట్టమంది నిజంగా చెప్తున్నా ఇది ప్యాన్ ఇండియా తీయాల్సిన మూవీ బట్ కాబట్టి ఆయన తెలుగులో తీశారు సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి ఇంకో విషయం ఏంటంటే ఒకడేమో బాక్సైట్ అంటాడు ఒకడేమో కొండ అంటాడు ఇంకోడేమో ఈగల్ అంటాడు ఇంకోమో తుపాకీ అంటాడు ఏం జరుగుతుందా అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పోయి ఈగల్ చూడాలి వెరీ నైస్ మూవీ ఇక నుంచి ఇడియట్ రవితేజ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ కాదు నెక్స్ట్ వచ్చే రవితేజ వేరు నెక్స్ట్ వచ్చే కథలు వేరు ఇంకా మీరు అనుకుంటారు ఇన్ని దినాలు మనం రవితేజని ఒక మాస్ మహారాజ్గా చూసామే లేదే కొత్త రవితేజని చూసామని అంటారు దీని తర్వాత రవితేజ శకం కొద్దిగా పెరుగుతుంది ఆడ పనికి మళ్ళీ ముండా కొడుకు వాడు ఏమంటాడు తెలుసా సినిమాలో హీరో తప్ప వేరేవాడు ఎవరు లేడు సినిమాలో హీరోనే ఉంటారా నాయన మిగతా వాళ్ళు ఉంటారా సపోర్టింగ్ క్యారెక్టర్ అంతే కనీసం సినిమా నాలేదు లేదు నా కొడుకులు కూడా వచ్చేసి సినిమా చూసి రివ్యూ చెప్తే ఇంకా ఏంటంటే నాకు అర్థం కాదు వాడు తొక్కలో పెట్టి 150 రూపాయలు పెట్టింటాడు నాకు బాధేదంటే ఈడేం ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చినట్టు చెప్పు ఇన్ని చూసుకొని ఇండియా మొత్తం ఉన్నది ఈడేమైనా ఎక్స్పెక్టేషన్ ట్యాక్స్ కడుతున్నాడా ఏదో సినిమా చూస్తే దాని ట్యాక్స్ గవర్నమెంట్కి పోతుంది దాని గురించి తప్పు చెప్పడం వల్ల లాస్ అయ్యేది గవర్నమెంటే కాదు ఇండైరెక్ట్ సో పోటీ కాదు పీటీ కాదు అర్థమైందా సినిమా ఇది ఖచ్చితంగా ఆడుతుంది ఎప్పుడు వచ్చామనేది కాదు అర్థమైందా సినిమా హిట్ అయిందా లేదా అది చూసుకోవాలి ఆ రోజు వచ్చామా ఈ రోజు వచ్చామా అని కాదు రావడం లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా వస్తుంది ఈగల్ అర్థమైందా చాపని ఎక్కడి నుంచి ఆకాశం నుంచి క్యాచ్ చేస్తుంది అంతే అర్థమైందా సో దయచేసి ఇలాంటివి నెగిటివ్స్ తీసేసి కామన్ ఆడియన్స్ కూడా చూసే సినిమా అమ్మా ఇది నీ వాడే గన్లో మ్యాగజైన్లో ఎన్ని బుల్లెట్స్ వస్తాయో అన్ని రేటింగ్స్ చేసుకో ఓకేనా అంటే సెకండ్ హాఫ్ బీభత్సమైన స్టోరీ ఉంటుందేమో అనుకున్నాను కానీ సో కొంచెం డిసప్పాయింట్ చేశారు స్టోరీలో అది ఎందుకు ఏ పాత్రలు వస్తున్నాయి ఎందుకు కాల్చుకుంటున్నారు ఎందుకు వేరే వేరే క్యారెక్టర్లు వస్తున్నాయి అనేది ఇప్పటికీ అర్థం కాలేదు డైరెక్టర్ గారికి అర్థమైందో లేదో నాకైతే అర్థం కాలే సో చాలా హైప్ క్రియేట్ చేశారండి నిజంగా చెప్పాలంటే సినిమాలో రవితేజ గారిది అయితే మాత్రం ఎటువంటి తప్పు లేదు ఆయన ఇచ్చిన ఆయన పాత్రకు ఆయన న్యాయం చేశారు కానీ స్టోరీలో కొంచెం విషయం ఉంటే బాగుండేది వైలెన్స్ అయితే బీభత్సమైన వైలెన్స్ నాకు తెలిసి ఒక జేమ్స్ బాండ్ సినిమాలో ఉంటుంది ఇక్కడ చూడండి ఎలివేషన్ షాట్లు కానీ కాల్పులు కానీ గన్స్ ఎలా వాడాలో అంటే ఇప్పుడు బిల్లా సినిమాలో మనకి గన్స్ ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా మనకి బీభత్సంగా చూపించారు ఒక మంచి హాలీవుడ్ రేంజ్లో చూపించారు కానీ ఆ సీన్కి ఎందుకు వస్తుంది అనేది అర్థం కాలేదు సింక్ అవ్వలేదు సో పార్ట్ 2 ఉందని అంటున్నారు ఆ పార్ట్ 2 వస్తే మాత్రం ఇలాగైతే కష్టం అండి నిజంగా చెప్పాలంటే ల్యాగ్ అయితే మాత్రం ఒక లబ్బర్ సాగదీస్తే ఎంత ల్యాగ్ ఉంటుందో అంత ల్యాగ్ ఉంది సో నాకైతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయన నెక్స్ట్ మూవీలో విలన్గా చేస్తే రవితేజ గారు సూపర్ ఉంటుందండి లెజెండ్లో జగపతి బాబు గారు లుక్స్ ఎలా ఉన్నాయో రవితేజ గారి లుక్స్ అయితే మాత్రం పీక్స్ ఉన్నాయి చెప్పాలంటే రాకుండా మంచి పని చేశారు ఎందుకంటే ఇంకా డిసప్పాయింట్ అయ్యేది చెప్పాలంటే జనాలు ఇంకా కోపం విపరీతమైన కోపం వచ్చేది నిజంగా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆ టైంలో కానీ ఈ సినిమా వస్తే సో ఓవరాల్ గా పార్ట్ 2 అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారు చెప్పలేమండి అప్పుడు అసలు వెళ్ళేటోళ్ళు కూడా కాదు సో ఎలాగైనా ఎవరు అన్నావు ఎదవడాడు అంత హ్యాట్రిక్ ఏం కాదండి ఉన్న సినిమాలాగా మాట్లాడదు నేను సినిమా పరేయకుండా నేను ఇండస్ట్రీ పర్సనే సో ఏంటంటే రవితేజ గారు ప్రతి కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తారు సో అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా వినియోగించుకోవాలి బీభత్సమైన కోట్లు పెడితే సినిమా హిట్ అవ్వదు కథలో దమ్ముంటే హిట్ అవుతుంది కంపల్సరిగా సో ఎందుకు ఇంటి నిండా గన్స్ పెట్టి కాల్చుకుంటే ఎందుకు కాల్చుకుంటాడు అర్థం లేకపోతే చిన్నపిల్లడైనా పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారు సో ఏంటనేది అర్థం కాలేదు బీభత్సమైన కొన్ని కోట్లు పెట్టేశారు సినిమాకి చెప్పాలంటే కానీ ఏమీ అర్థం కాలేదు నాకు ఓవరాల్గా నెక్స్ట్ పార్ట్ 2 వచ్చినప్పుడు మాత్రం ఇలా రావద్దని చెప్తా అంతే రేటింగ్ ఈ అనౌన్స్ చేసాడుగా పార్ట్ 2 వస్తుందని చెప్పి రేటింగ్ చెప్తే మీరు వెళ్ళిపోతారా తొందరగా 5కి 3 ఇస్తాను వెళ్ళిపో చూసిన ఈగల్ సినిమా ఏమన్నా చేసిండన్న రవితేజ అసలు మామూలుగా చేయలేదు ఎక్స్ట్రాడినరీ అంటే అన్ని సినిమాలలో మనం రవితేజ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా మాత్రం ఫుల్ యాక్షన్ మూవీ భయ్య అసలు మామూలు ఎక్కడ మాత్రం తగ్గలేదు ఏమన్నా ప్రొడక్షన్ వాల్యూస్ భయ్య ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ప్రతిది కూడా హైలైట్ నాకైతే సాంగ్స్ కూడా బాగా నచ్చినాయి అలాగే హీరో హీరోయిన్ మధ్యలో నాకు కెమిస్ట్రీ రొమాన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో అది హైలైట్ భయ్య అలాగే అనుపమ యాక్టింగ్ అయితే అంటే ఇందులో తన గ్లామర్ కాకుండా యాక్టింగ్తో మాత్రం చాలా బాగా చేసింది ఒకటే భయ్య సినిమా అంటే ఇలా ఉండాలని చూపించిండు ఏం యాక్షన్ భయ్య మొత్తం పబ్జీ గేమ్లో కూడా అన్ని గన్నులు ఉండేవి కానీ ఇందులో ఉన్న గన్నులు అయితే నేను ఏ సినిమా చూడలే భయ్య అసలు పబ్జీ గేమ్ అంటే ఎలా ఉంటే అంత ఇంట్రెస్ట్గా ఉంది సినిమా చూసినప్పుడు కూడా
చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం భయ్య. మొన్న చూసుకుంటే కేజీఎఫ్ కానీ అలాగే సలార్ కానీ ఇలాంటి సినిమాలు చూసుకుంటే ఈ సినిమా చూసుకుంటే వండర్ఫుల్. నిజంగా ఏ సినిమా కోల్చినా కూడా ఒక కేజీఎఫ్ ఒక సలార్ దాని మించిపోయింది భయ్య నిజంగా. అది చెప్పు మరి, అది చెప్పు. అఫ్ కోర్స్ అనుపమ పరమేశ్వరన్కి ఒక స్కోప్ లేకపోయినా బాగానే చేసింది భయ్, బరాబర్ చేసింది. బాగలేదు సరే ఇప్పుడు చేసింది. ఈగల్ 1 కన్నా ఈగల్ 2లోనే అనుపమ పరమేశ్వరన్ వాడతారు ఖచ్చితంగా. ఆడుతూ అంటే పార్ట్ 2 ఉందని చెప్తున్నా. మనోడు చెప్పబోయేది ఏంటంటే పార్ట్ 2 ఉంది సినిమాలోని. ఎప్పుడన్నా చెప్పు ఫ్లాప్ హిట్ అన్నవాడు బంచికలు జరుగుతాయి. అలాంటి డైలాగ్స్ ఏముండవు తన దగ్గర నుంచి. మొత్తం చుట్టుపక్కల ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళు ఎలివేట్ చేస్తుంటారు, తనకు ఎలివేట్ చేసుకునే సీన్స్ అయితే ఏం లేవు. కాకపోతే ఇంకొంచెం వాళ్ళు ఏదైతే ఎలివేషన్ ఇచ్చారో ఎలివేషన్ జస్టిఫికేషన్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు అన్న. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేశారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, లేదు వాళ్ళు ఎంకరేజ్ చేయలేదంటే అలాంటి డైలాగ్స్ ఏముండవు తన దగ్గర నుంచి. మొత్తం చుట్టుపక్కల ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళు ఎలివేట్ చేస్తుంటారు, తనకు ఎలివేట్ చేసుకునే సీన్స్ అయితే ఏం లేవు. కాకపోతే ఇంకొంచెం వాళ్ళు ఏదైతే ఎలివేషన్ ఇచ్చారో ఎలివేషన్ జస్టిఫికేషన్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు అన్న. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేశారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, లేదు వాళ్ళు ఎంకరేజ్ చేయలేదంటే 1 వీకే. యా బ్రో, ఈగల్ మూవీ నాకు బాగా అనిపించింది అన్న. ఫుల్ యాక్షన్ జోనర్ అన్నమాట. ఆ ఎలివేషన్ కోసం మాట్లాడుకుంటే కేజీఎఫ్ రేంజ్లో మనకి ఎలివేషన్లు ఇచ్చారు. బట్ ఎలివేషన్లో కొన్ని చోట్ల 2-3 చోట్ల అయితే అనవసరంగా ఇచ్చారేమో అనిపిస్తుంది, కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టదు సినిమా. ఇంకా రవితేజ గారు ఆ లాంగ్ హెయిర్, ఆ గడ్డం గట్ట చాలా బాగా అనిపించింది, యాక్టింగ్ కూడా. ఇంకా నవదీప్ గారు క్యారెక్టర్ కోసం మాట్లాడుతుంది. నవదీప్ గారు హీరో ఎంతసేపు ఉంటారు, నవదీప్ గారి క్యారెక్టర్ కూడా అంతసేపు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా అనుభవ పరమేశ్వర్ గారు కూడా సినిమాలో ఒక పార్టే ఆవిడ మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే సెకండ్ హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే ఆ లవ్ స్టోరీ చిన్న ట్రాక్ ఉంటుంది, అది ఆవిడకి కొంచెం లవ్ స్టోరీ కోసమే పెట్టినట్టుకున్నారు. సాంగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. సినిమాలో మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంటుంది. సాంగ్స్లో కనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంకా కార్తిక్ గెటప్ నుండి డైరెక్షన్, సినిమాటోగ్రఫీ కూడా ప్లస్ అయిందని చెప్పాలి. సినిమాకి చాలా బాగా హ్యాండిల్ చేశారు రవితేజని కదా. ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఒక ఆ డెస్టినేషన్ అనేది ఇచ్చారు. ఎక్కడ రవితేజకి అయితే బ్రేక్ వచ్చింది, గత సినిమాలతో పోలిస్తే ఒక బెటర్ సినిమా అయితే వచ్చింది. రవితేజ అన్నకి మంచి హిట్ అయితే వచ్చిందని ఈ సినిమాతో ఈగల్ మూవీ. పండగకి వచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. సో సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ అనేది ఉంటుంది. ఆ ఫైట్ అయితే సలార్ మూవీలో కాతిరం ఫైట్ కన్నా బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది ఆ ఫైట్ మాత్రం. గూస్ బంప్స్ అనమాట, చాలా ఎంజాయ్ చేసాం ఫైట్. సో సింగిల్ థియేటర్లో అయితే యాక్షన్ పార్ట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే ప్రతి సీన్లను బాగా నవ్వుకున్నాం, బాగా ఎంజాయ్ చేస్తారు జనం. ఆయన కామెడీ చాలా చాలా బాగుంది. ఇంకా టోటల్గా 1 man షో అని చెప్పుకోవచ్చు రవితేజ గారిది. చాలా అంటే చాలా బాగా అనిపించింది సినిమా అంతా కూడా. ఎక్కడా బోర్ కొట్టనివ్వదు. కానీ ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉందంట. ఇదే ఎలా ఉంటుంది ఇంకా యుద్ధకాండం ప్రకటించారు, అది ఇంకా వైలెంట్ ఉండిపోతుంది, అయితే వెయిట్ చేయొచ్చు. అంటే ఈ సినిమా వరకు అయితే క్లైమాక్స్ ముగించారు, బట్ సెకండ్ పార్ట్ ఉందన్నారు కాబట్టి దానికి యాక్షన్ పార్ట్ కోసం ఎక్కువ ఎంజాయ్ చేయాలి. సో ఫుల్ యాక్షన్ జోనర్ అన్న. ఎక్కడ మనకి వేరే థింగ్స్ ఏం పెట్టుకోకలేదు. రవితేజ్ అని ఎన్నడూ చూడని మాస్ గెటప్లో చూస్తారు. ఫుల్ యాక్షన్ జోనర్. రేటింగ్ వరకు చూసుకుంటే 3 ఇస్తానన్న. థ్యాంక్ యూ. పట్టుకుంటా సినిమా చాలా బాగుందండి. ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది, సస్పెన్స్తో ఉండింది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో శ్రీనివాస్ రెడ్డి గారు, అజయ్ ఘోష్ గారు కామెడీ మాత్రం బీభత్సం. అసలు రవితేజ గారు గేట్ దగ్గర కూర్చొని చిన్న చిన్న కామెడీ చేస్తారు, అది కూడా కొంచెం పర్లేదు, చాలా బాగుంది. అంటే లాస్ట్ సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా రవితేజ గారి నుండి చాలా బీభత్సమైన కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము, వద్దు కూడా. ఇది ఫుల్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. సెకండ్ హాఫ్లో మాత్రం చాలా బాగుంది, యాక్షన్ బీభత్సమైన యాక్షన్ ఉంది. ఒక సెకండ్ హాఫ్లో మాత్రం చిన్న లవ్ ట్రాక్ అనేది ఉంది. ఆ లవ్ ట్రాక్లో అతను గన్నుతో అమ్మాయిని పడేసే విధానం కూడా చాలా బాగుంది. ఎవరండి చెప్పింది ల్యాగ్ ఏం లేదా? చాలా బాగుంది సినిమా. ల్యాగ్ అంటే సమ్టైమ్స్ ఒక ఎలివేషన్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్నగా డౌన్లాగా అనిపిస్తుంది, కానీ సినిమా చాలా బాగుందండి. ల్యాగ్ అనే విషయం ఏం లేదు.